విశాఖ జిల్లా భీమిలిలో ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఏర్పాటు చేసిన కాంక్రీట్ గోడను కూల్చివేస్తున్నారు అధికారులు. సిఆర్జెడ్ రూల్స్ ఉల్లంఘిస్తూ చేపట్టిన కాంక్రీట్ ప్రహారీ గోడను నేలమట్టం చేస్తున్నారు. బీచ్ లో అక్రమంగా ప్రహారీ గోడ నిర్మించారంటూ జనసేన కార్పొరేటర్ హైకోర్టులో పిల్ వేశారు. బీచ్ లో కాంక్రీట్ నిర్మాణాలను అనుమతించవద్దని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేహారెడ్డికి నిన్న జీవీఎంసీ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో ఆక్రమణలు తొలగించాలని, లేదంటే తామే తొలగిస్తామని హెచ్చరించింది. దీంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు జీవీఎంసీ అధికారులు. అప్డేట్స్ మా ప్రతినిధి విశాఖ నుంచి జార్జ్ అందిస్తారు. జార్జ్, విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఏర్పాటు చేసిన కాంక్రీట్ గోడను అధికారులు కూల్చివేస్తున్నారు. ఇప్పటివరకు అప్డేట్స్ ఏంటి? భీమిలి సర్వే నంబర్ 15, 16, 17, 23లో ఉన్నటువంటి ఆ స్థలంలో ఇటీవల కొనుగోలు చేయడం జరిగింది. ఆ స్థలంలో ఇటీవల 5 స్టార్ నిర్మాణం కోసం కాంక్రీట్ గోడను సైతం కూడా నిర్మించారు. ఈ నేపథ్యంలోనే జనసేనకు చెందిన కార్పొరేటర్ ఫిబ్రవరి 23వ తేదీన హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు సైతం కూడా ఈ అక్రమ నిర్మాణాలను తొలగించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఇదంతా కూడా సిఆర్జెడ్ నిబంధనలకు ఉల్లంఘన జరుగుతుంది. ఇదంతా కూడా సిఆర్జెడ్ 1 పరిధిలో, అంటే 500 మీటర్లకు దూరంలోనే ఎటువంటి నిర్మాణాలైనా చేపట్టాలి. కానీ ఇది చాలా దగ్గరకు, బీచ్ కి అత్యంత దగ్గరగా ఉంది, 500 మీటర్ల లోపే ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని తొలగించాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు జీవీఎంసీ అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు. నేహారెడ్డికి నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోగా అక్రమ నిర్మాణాలు తొలగించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. లేదంటే తామే తొలగిస్తామంటూ చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే తెల్లవారుజాము నుంచి జేసీబీ అలాగే వీటితో యంత్రాలతో సైతం కూడా కాంక్రీట్ గోడ ఏదైతే ఉందో 240 మీటర్ల మేర నిర్మించడం జరిగింది. ఆ 240 మీటర్ల మేర ఉన్న కాంక్రీట్ గోడ ఏదైతే ఉందో ఆ గోడల మొత్తాన్ని కూడా కూల్చివేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న నిర్మాణాన్ని పూర్తిగా సైతం కూడా తొలగిస్తూ ఉన్నారు. నోటీసులకు ఎటువంటి రిప్లై రాకపోవడంతోనే తాము ఇది తొలగిస్తున్నట్లు కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. కోస్టల్ రెగ్యులేటరీ జోన్ ఏదైతే ఉందో దాని నిబంధనలకు విరుద్ధంగా ఏ నిర్మాణాలు ఉన్నప్పటికీ కూడా తొలగిస్తామంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక అనేక టూరిజం అలాగే ఇతర హోటల్ పర్పస్ మీద దాదాపుగా ఇక్కడ ఉన్న కోస్టల్ రెగ్యులేటరీ జోన్ ను ఆక్రమించి చాలా మంది వరకు కూడా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా జనసేన కార్పొరేటర్ పీతల యాదవ్ కోరుతూ ఉన్నారు. హైకోర్టు చెప్పిన దాని ప్రకారం ఈ నిర్మాణాలు తొలగించడం హర్షణీయమన్నారు. గత ప్రభుత్వ హయాంలో సాక్షాత్తు జీవీఎంసీ అధికారులే ఇది జీవీఎంసీ పనులు జరుగుతున్నట్టు బోర్డులు ఏర్పాటు చేసి ఈ నిర్మాణాలు చేపట్టారని ఆయన ఆరోపించారు. కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిరక్షించవలసిన జిల్లా కలెక్టర్ అలాగే జీవీఎంసీ అధికారులు సైతం కూడా ప్రభుత్వానికి ఒత్తాసు పాడారని, ఇలాంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఆ ప్రహారీ గోడ మొత్తాన్ని కూడా పూర్తిగా తొలగిస్తూ ఉన్నారు. ఈ కోస్టల్ రెగ్యులేటరీ జోన్ ఎవరు ఉల్లంఘించినా కానీ వారి మీద చర్యలు తీసుకుంటామని జీవీఎంసీ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక ఈ ఇష్యూపై విజయసాయిరెడ్డి స్పందించే అవకాశం ఉందా జార్జ్? ఈ ఇష్యూ మీద ఖచ్చితంగా విజయసాయి అయితే స్పందించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ స్థలాన్ని కొనుగోలు చేశారు కాబట్టి దానికి సంబంధించిన సర్వే నంబర్లతో సహా ఆయన ఈ విషయం మీద స్పందించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తాను ఎక్కడా కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించలేదు అంటూ కూడా గతంలో కూడా ఆయన ప్రకటన చేశారు. అంతేకాకుండా సిఆర్జెడ్ ఉల్లంఘనలు ఎవరు చేసినా కానీ ఖచ్చితంగా తొలగించాలంటూ కూడా గత ప్రభుత్వ హయాంలో ఆయనే స్వయంగా ఒక సమీక్ష సైతం కూడా ఏర్పాటు చేశారు. సిఆర్జెడ్ నిబంధనలు మాత్రం ఖచ్చితంగా తూచే తప్పకుండా పాటించాలంటూ కూడా జిల్లా పరిషత్ కార్యాలయంలోనే ఆయన సమీక్ష ఏర్పాటు చేసి ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో ఈ సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో ఆ అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించాలని కూడా అధికారులు ఆదేశించారు. అదేవిధంగా కొన్ని అక్రమ నిర్మాణాలు సైతం కూడా సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే ఇప్పుడు విజయసాయిరెడ్డికి సంబంధించి ఆయన తనయురాలు ఎవరైతే ఉన్నారో ఆమె ఈ అక్రమ సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి కట్టారు కాబట్టి అని ఆరోపణలు వస్తూ ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఆయన సైతం కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కడ వరకు అయితే సిఆర్జెడ్ ఉంది, ఎక్కడ నుంచి వాళ్ళు నిర్మాణాలు చేపట్టారు అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక వాళ్ళు శాశ్వత నిర్మాణాలు ఏమి చేపట్టినప్పటికీ ఓన్లీ వాళ్ళ యొక్క స్థలం ఏదైతే ఉందో ఆ సంబంధించి ఆ స్థలానికి వాల్ మాత్రమే నిర్మించడం జరిగింది. ఆ వాల్ నిర్మించడం కూడా
ఈ కాంక్రీట్ తో నిర్మించారు కాబట్టి అది ఖచ్చితంగా అక్రమ నిర్మాణం కింద వస్తుందనేది పీతల మూర్తి యాదవ్ చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా మొత్తాన్ని తొలగించాలి, ఎందుకంటే అలలు సైతం కూడా అక్కడికి వచ్చి తాగుతూ ఉన్నాయి. వాటి వల్ల డైవర్షన్ మార్చుకొని చాలా వరకు కూడా ప్రమాదాలు చోటు చేసుకోవడం, లేకపోతే బీచ్ కు సైతం కూడా కోతలకు గురవుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ నిర్మాణాలను తొలగించాలని మేము ఫిబ్రవరిలో హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. హైకోర్టు సైతం కూడా దీన్ని తప్పుపట్టింది. ఖచ్చితంగా ఈ నిర్మాణాలన్నింటినీ తొలగించాలని ఎప్పుడో తీర్పు వచ్చినప్పటికీ ఇప్పుడు వరకు కూడా అధికారులు స్పందించలేదు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఇవి అక్రమ నిర్మాణాలనే గుర్తించి జీవీఎంసీ అధికారులు ఈ మొత్తాన్ని కూడా తొలగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా కేవలం ఈ ఒక్కటే నిర్మాణాలే కాకుండా గత ప్రభుత్వ హయాంలో సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి వివిధ ప్రాజెక్టుల పేరుతో స్థలాలు ఆక్రమించిన వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్.